ఈ రోజు త్వరగా లేయాలని చెప్పి 5:30కి అలారం పెట్టుకుని 7 o'clock లేసాను. కొన్ని నెలల నుంచి ఈ రోజు చేద్దాం రేపు చేద్దాం అనేసి ఒక పని పెండింగ్ పెడతానే వచ్చా. అది మొత్తానికి ఈ రోజుకి అయింది. ఇది మన పెంట్ హౌస్ సిరీస్ లో Day 19. మార్నింగ్ లేసిందే నీళ్లు పోసుకొని రెడీ చేసి మన చెట్లన్నిటికీ నీళ్లు పోయేసి మన సకాకు కూడా ఫుడ్ పెట్టేసి బయలుదేరేసాను. ఈ మిక్సర్ ని తీసుకోపోయి ఫస్ట్ రిపేర్ చేయించాలి. ఈ రోజు ఉండే దాంట్లోనే ఇదే పెద్ద టాస్క్. కరెక్ట్ గా షాప్ ఓపెన్ చేసే టైం కి అక్కడికి వెళ్ళి ఫస్ట్ రిపేర్ నేనే చేయించుకున్నా. ఒక పక్క అన్న రెడీ చేస్తా అంటే నేను ఎట్లా చూస్తానని చూడండి. ఎక్కడ తీసిన 6 స్క్రూలలో ఒక స్క్రూ వేసేది మర్చిపోతారా అని టెన్షన్ గా చూస్తున్నాను. ఇక అక్కడ నుంచి మన మిక్సర్ కి కొత్తగా ఒక తల కావాలంటే అక్కడే పక్కన ఉండే భయ్యా షాప్ లో తీసుకున్నా. భయ్యా దగ్గర ఒక 20 రూపీస్ కి డిస్కౌంట్ అడిగితే నై అని అన్నాడు. బ్యాడ్ భయ్యా. ఇక అక్కడ నుంచి అట్లే డిమార్ట్ కి వెళ్ళి మన గ్రైండర్ లో వేసేదానికి సామాన్లన్నీ తీసుకొచ్చా. ఇక ఇంటికి వచ్చిందే ఒక ఓట్ షేక్ చేసుకుని మళ్ళీ గ్రైండర్ ఆన్ చేసా. ఇక రేపటి నుంచి మన గ్రైండర్ పరిగెత్తానే ఉంటుంది. ఇక దాన్ని తాగేసి ఒక 1 అవర్ పవర్ నాపేసా. ఇక లేసి చూసిన వెంటనే బయట మొత్తం ఫుల్ గా గాలి వాన. సరే ఏంద్రా ఇది ఏదో తేడా కొడుతుందని బయటకి వెళ్ళి చూస్తే నేను నారేసిన బట్టలన్నీ బయటే ఉన్నాయి. ఇక వాటన్నిటిని తీసి లోపల వేసి లాస్ట్ ఒక వారం నేను ఇంట్లో లేను. బయట మొత్తం దుమ్ముగా ఉంది. సరే ఓకే పనిలో పని దీన్ని కూడా క్లీన్ చేద్దాం క్లీన్ చేసా. మన హౌస్ ఓనర్ ఆంటీ నాయన ఆ మెట్లు కొంచెం క్లీన్ చేయనైనా అని అప్పుడప్పుడు చెప్తానే ఉంటారు. కిందింట్లో వాళ్ళకి తెలియకుండా పైన డస్ట్ మొత్తం నీట్ గా క్లీన్ చేసి కిందకు దోయేసా. వాళ్ళు ఈ వీడియోని ఖచ్చితంగా చూస్తారు. వాడిని అనుకొని వదిలేయండి. ఈవినింగ్ ఒక 6 o'clock మన కరాటే కిడ్ దగ్గరికి వెళ్ళాను. కొన్ని రోజుల నుంచి జిమ్ లో జాయిన్ అవుదాం అనుకుంటున్నాను. ఎలాగో ఆల్రెడీ మన కరాటే కిడ్ ఒక జిమ్ కి వెళ్తున్నాడు. సరే వెళ్ళి వాళ్ళ జిమ్ ఒకసారి చూద్దామని వెళ్ళా. ఇక నాకు నచ్చింది. ఇంక రేపటి నుంచి జాయిన్ అవ్వాలి. ఈ గ్యాప్ లో గ్రైండర్ కొంచెం ఖాళీ అయిందని చెప్పి మళ్ళీ గ్రైండర్ ఆన్ చేసా. ఇక అక్కడ నుంచి ఇంటికి వచ్చి మన సకాతో కొంచెంసేపు ఆడుకొని ఈ వీడియోని ఎడిట్ చేసి పడుకునేసా. ఈ రోజు వీడియోకి ఇంతే ఫ్రెండ్స్. అయితే నెక్స్ట్ వీడియోలో చూద్దాం.